ఒంటరిగా రోగంతో మంచాన్ని పడుతున్నప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు, నేను ఒంటరివాణ్ణి కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. కుటుంబం అంతా ఏకమై నేను ఒంటరివాణి దానిగా చేస్తే నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరివాణ్ణి కాదు. ఒక పక్షం వాళ్ళంతా ఏకమైపోయి నేను వేరు చేస్తే ఈ మాట అనుకోండి, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరివాణ్ణి కాదు. ఆమె నా తండ్రి నాతో ఉంటే చాలండి, 1000 ఏనుగులు బలం. అందుకని మనుషుల మీద దృష్టి పెట్టకండి. మనుషులు, అనురాగాలు, ఆప్యాయతలు మనకు బలం ఉన్నంత వరకే, మనకు శక్తి ఉన్నంత వరకే, మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి దానిని కాదు, ఒంటరి వాడిని కాదు అని ఆ నిశ్చిత నీతో వస్తే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా పట్టించుకో. దావీదుకు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే, అందరూ ఉన్నారు, ఏంటండి, ఒంటరి వాడైపోయాడు. భార్య ఉన్నా ఒంటరి వాడైపోయాడు, పిల్లలున్నా ఒంటరి వాడైపోయాడు, రాజ్యం ఉన్నా ఒంటరి వాడైపోయారు, నాన్న వాళ్ళు ఉన్నా ఒంటరి వాడైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరకం అనేది ఏంటో తెలుసండి? ఒంటరి జీవితం. ఒంటరిగా ఉన్న వాళ్ళు అడగండి, నా జీవితం చాలా నరకప్రాయమైంది, చాలా నరకప్రాయం అంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆ ఒంటరితనంలో దేవుని తోడుగును కోరుకుంటే, ఆ ఒంటరితనంలో దేవుని యొక్క ఆ ప్రసన్నతను కోరుకుంటే, ఒంటరితనంలో కూడా మనం నిలబడగలమండి. ఒంటరితనంలో కూడా మనము భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి కూడా గట్టెక్కించగలం. ఎందుకంటే దావీదు అందరూ ఉండి ఒంటరివాడిగా ఎలాగో అయిపోయాడో తెలుసండి. ఒకసారి దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు, వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దావీదుతో ఉన్నటువంటి ఆ స్త్రీలను అందరినీ కూడా ఆ ఫిలిస్తీయులు తీసుకెళ్ళిపోయారు, చెరబట్టుకుని తీసుకెళ్ళిపోయారు. దావీదుతో ఉన్నటువంటి ప్రజలందరికీ, యోధులందరికీ కూడా బాధ కలిగిపోయింది. నిన్ను వెంబడించడం బట్టే కదా మా భార్య పిల్లలకు మేము దూరం అయిపోయాం. ఈరోజు ఈ నిరుత్సాహమైనటువంటి పరిస్థితులకి కారణం ఏంటంటే, దావీదు నువ్వే, నీ వల్లే మేము ఎలాగైపోయాం అన్నారండి. అప్పుడు వరకు కూడా దావీదుతో వెంబడించే వాళ్ళే, దావీదంటే ప్రాణంగా ఉన్న వాళ్ళే, దావీదంటే స్నేహంగా ఉన్న వాళ్ళే ఒక్కసారిగా ముల్లై కూర్చున్నారు, ఒక్కసారిగా మేకై కూర్చున్నారు, ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఒకటైపోయి దావీదును ఒంటరి చేశారు. ఈరోజు వీళ్ళు నాకు తోడుకుంటారు, వీళ్ళు నాకు అండగా ఉంటారు, వీళ్ళు నాకు బలంగా ఉంటారు అనుకుంటాం. కానీ ఆ బలంగా ఉన్న వాళ్ళే మనల్ని వేరు చేసి ఒంటరి చేస్తే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందండి. అప్పుడు దాకా దావీదుతో ఉన్నవాళ్ళు, తోడుగా ఉన్నవాళ్ళు, అండగా ఉన్నవాళ్ళు, దావీదుతో కలిసి తిరిగిన వారు, దావీదుతో కలిసి తిన్నవాళ్ళు, దావీదు కష్ట సుఖాలలో పాలు పొందిన వారందరూ ఒకటైపోయి దావీదును ఒంటరి చేసేస్తే ఏడవటానికి కూడా శక్తి లేనంతగా దావీదు ఏడ్చేటండి. ఏంటంటే ఏడవటానికి శక్తి లేనంతగా. కారణం ఒంటరితనం. ఈ ఒంటరితనం ఏం చేస్తుందంటే ఏడవటానికి కూడా ఓపుకుండదండి, ఏడవటానికి కూడా ఓపుకుండదు, తినటానికి కూడా ఓపుకుండదు, తిరగటానికి కూడా ఓపుకుండదు. ఒంటరితనం మనిషిని కృంగదీసేస్తుంది. ఆ ఒంటరి సమయంలో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. నీ ఒంటరి సమయంలో నిన్ను ధైర్యపరిచేది, నీ ఒంటరి సమయంలో నిన్ను బలపరిచేది, ఈ ఒంటరి సమయంలో నిన్ను దృఢపరిచేది ఎవరు అంటే నా దేవుడే. ఈరోజు అందరూ ఉండి ఏకాకిగా ఉంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీ కుడి చేయి పట్టుకుని ఉన్నాడు, ఆయన నీ వెన్నంటే ఉన్నాడు, ఆయన నీకు నీడగా ఉన్నాడు. లోకమంతా ఒకటై ఉన్నా నా ప్రభువే నీతో ఉంటే ఏది నీకెంత మాత్రమో హాని చేయదో. ఈ లోకమంతా ఒక తాటి మీద నిలిచిన నువ్వు ఒంటరిగా ఉన్నా నీ పక్షాన నా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా ముందు 450 మంది బయలు ప్రవక్తలు, ఎంతమంది అండి? ఒంటరిగా నిలబడ్డారు.
ఏలియా ఒంటరిగా నిలవబడ్డాడు. ఆ 450 మంది బయలు ప్రవక్తల ముందు దావీదు ఒంటరిగా నిలబడ్డాడు. ఆ ఒంటరిగా నిలబడితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది బయలు ప్రవక్తలు ఉన్నా ఆ ఏలియా పక్షాన్ని దేవుడు నిలిచాడు కనుక ఆ 400 మంది హతం చేయటానికి ఏలియాకు దేవుడు శక్తినిచ్చాడు. ఆమె ఏలియాకు దేవుడు శక్తినిచ్చాడు. నీ ఒంటరి సమయంలో, నీ ఒంటరితనంలో దేవుడు నీ పక్షాన నిలిస్తే 450 మంది అయినా 4050 మంది అయినా కానీ ఏమీ చేయలేరు. వాళ్ళ ముందు నీ ముందు వాళ్ళు ఓడిపోవలసిందే. నిన్ను చూసి వారు పారిపోవలసిందే. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు సామాన్యమైన వాడు కాదు. రాజాతి రాజు, ప్రభులకు ప్రభు. ఒకసారి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తును కూడా ఒంటరితనాన్ని వదలలేదు. అలాంటి సమయంలో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు తనను తాను నిలదొక్కుని ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా తండ్రి నీవు నేను ఏకమై ఉన్నా. హల్లెలూయా. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. చెప్పండి, గట్టిగా చెప్పండి. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. హల్లెలూయా. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను విడవబడిన దానను విడవబడిన వాడను కాను. ఆ నిశ్చయిత నీలోనికి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడితే మాట్లాడకపోనేవండి, ఎవరు మిమ్మల్ని చూస్తే చూడకపోనేవండి, ఆ ధైర్యమే నేను నిలబడుతుంది. ఆ ధైర్యమే మీకు విజయాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఈ అనుభవం లేనటువంటి వాళ్ళు, నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడిని కాదు, ఒంటరి దాన్ని కాదు అనుకోకుండా ఉంటే, నా కొడుకు చూస్తలేదండి పద్మజ గారు, నా కాళ్ళు చూస్తలేదండి పద్మజ గారు, మా ఆయన చూస్తలేదండి కరుణ గారు, ఏమండి నన్ను వాళ్ళు చూస్తలేదండి, వీళ్ళు చూస్తలేదే, ఏడుపులు ఎందుకో? నా తండ్రి నాతో ఉంటే ఎవడు చూస్తే చూడకపోని. ఆమేన్. ఏమండి ఎవరు మాట్లాడితే మాట్లాడకపోని, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి దానిని కాదు, ఒంటరి వాడిని కాదు అని ఆ నిశ్చిత నీతో వస్తే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా పట్టించుకో. ఆమె పట్టించుకోకపోతే సమస్య ఉండదు. ఆమేన్. ఆ నిశ్చయత ఎప్పుడు రావాలంటే, నా తండ్రి నాతో ఉన్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా వస్తున్నటువంటి మాట ఇది. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒంటరి వాడిని కాదు. ఆ నిశ్చయత నీలోనికి వచ్చేయాలి. ఒంటరిగా రోగంతో మంచాన్ని పడుతున్నప్పుడు నేను ఒంటరి దాన్ని కాదు, నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. కుటుంబం అంతా ఏకమై నిన్ను ఒంటరి వాణి దానిగా చేస్తే మీరు ఈ మాట అనండి, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. ఇది వాగ్దానం రాయాలి, గుర్తించండి. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. ఒక పక్షం వాళ్ళంతా ఏకమైపోయి నేను వేరు చేస్తే ఈ మాట అనుకోండి, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. ఆమె నా తండ్రి నాతో ఉంటే చాలండి, 1000 ఏనుగులు బలం అంటండి. అందుకని మనుషుల మీద దృష్టి పెట్టకండి, మనుషులు మీరు నమ్మకండి. మనుషులు అనురాగాలు ఆప్యాయతలు మనకు బలం ఉన్నంత వరకే, మనకు శక్తి ఉన్నంత వరకే, మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే. ఆ డబ్బు పోయి బలము పోయి శక్తి పోయిన తర్వాత వేసుకో తీసుకో అంటారు. మనకు కొంచెం డబ్బు ఉందనుకోండి, గబగబా వేడివేడి అన్నం వచ్చేది, వేడివేడి కూర వచ్చేస్తుంది, ఇంకేంటంటే రంగురంగుల చీరలు వచ్చేస్తాయి, రంగురంగుల బట్టలు వచ్చేస్తాయి. ఆ డబ్బు అంతా అయిపోయింది అనుకోండి, వేడివేడి కూరలు కాదండి, మధ్యాహ్నం అన్నం, పొద్దున్న అన్నం, సాయంత్రం ఏమేమి చల్లారిపోయింది అన్నం చల్లారిపోయింది. ఏంటంటే మాకు అదే ఉంది తిను, కాస్తంత మళ్ళీ డబ్బులు వచ్చినాయి అనుకోండి, వేడివేడి అన్నం, వేడివేడి కూర, వేడివేడి పాలు, వేడివేడి కాఫీ, వేడివేడి. ఒక అమ్మాయి అలాగేనండి, కళ్ళంతా నీళ్లు పెట్టుకుని చెప్తుంది, మా నాన్నని ఎంత బాగా చూశాడండి. అప్పుడు మరి నాన్న నాకు చూడరమ్మా, పట్టించుకోవట్లేదండి. నా దగ్గర ఉన్న 50,000 అయ్యేదాకా ఏం వేసేసాడండి నాకు, దోఫం. ఆ 50,000 ఉన్న కాడ టింగ్ 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 అని గంటలు, అమ్మ అయ్యగారికి అన్నం పెట్టు, గారికి దండం పెట్టు, డింగ్ డింగ్ ఆ బుడవన్నా బసవన్నా పాడతాడు కదా. 50,000 అయిపోయిన తర్వాత 50 నిమిషాలు కూడా నాతో గడపటానికి లేదండి. మనుషులు డబ్బున్నప్పుడు
బలం ఉన్నప్పుడు, మన దగ్గర లాభం పొందుతున్నప్పుడు మనల్ని పైకి ఎత్తేస్తారు. అది కాదండి, కష్టకాలంలో చూసేవాళ్ళే నిజమైన వాళ్ళు. ఆమేన్. ఏమీ లేనప్పుడు చూసేవాళ్ళే, ఏమీ లేనప్పుడు ఆదుకునే వాళ్ళే మనకు నిజమైన మిత్రులు, మనకు నిజమైన స్నేహితులు. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ప్రియమైనటువంటి వారులారా, ఈ బాధ నుండి మనం తట్టుకోవాలి అంటే, ఈ బాధ నుండి మనం బయటికి రావాలి అంటే, ఇలాంటి పరిస్థితులు, చేయి విడవబడినటువంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి? నా తండ్రి నాతో ఉన్నాడు. ఇది ఎప్పుడు చెప్పండి, అనండి. నా తండ్రి, నేను ఒంటరి వాడిని కాను, నేను ఒంటరి వాడిని కాను. లోకమంతా వేరే మనల్ని ఒంటరిగా చేసినా కానీ ఈ మాట మనకు 1000 ఏనుగులు బలం ఇస్తుంది. ఎప్పుడు కూడా ఈ మాట అనండి. ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు, ఒంటరితనం మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు, ఒంటరితనం మిమ్మల్ని భయంకరమైనటువంటి ఆ డిప్రెషన్లోకి తీసుకువెళ్తున్నప్పుడు, ఆ డిప్రెషన్తో మాట్లాడండి, ఆ ఒంటరితనంతో మీరు మాట్లాడండి. నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు. నేను ఎట్లా ఒంటరి వాడిని అవుతాను? అవరు. దేవుడికి స్తోత్రం. కుమారి, నువ్వు ఒంటరి దానివి కాదు. హల్లెలూయా. పద్మజ గారు, మీరు ఒంటరి వారు కాదు. కుమారి గారు, మీరు ఒంటరి వారు కాదు. బ్యోలా గారు, మీరు ఒంటరి వారు కాదు. నా తండ్రి మీతో ఉన్నాడు. ఒంటరి వారు అన్న వాళ్ళు ఎవరో మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మన పక్షాన్ని నిలిస్తే చాలండి. దావీదు జీవితంలో 4 అనుభవాలు ఏమిటి అంటే, మరువబడిన వాడిగా దావీదు ఉన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, తరువుబడిన వాడిగా దావీదు ఉన్నాడు. నెంబర్ 3, దూషించబడిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. నెంబర్ 4, అందరూ ఉన్న దావీదు ఒంటరివాడిగా ఉన్నాడు. ఇలాంటి అనుభవాలు మీకు ఎదురైతే, పాస్టర్ అమ్మగారు అండి, పాస్టర్ గారు ఏమో అలాగున్నావు, బిక్కుమొక్కం వేసుకున్నావు, జ్వరం వచ్చిందా? లేదండి. తలపూట లేదండి. ఏమో కాళ్ళు చేతులు తిమ్మిరా అని చెప్పినావు బాబు. నేనెందుకు మరి, ఎందుకు అలాగున్నావు అమ్మో? ఎవరో నన్ను పట్టించుకోవట్లేదండి. పట్టించుకోవట్లేదా? మీ అమ్మ పట్టించుకోవట్లేదండి. మీ బాబు పట్టించుకుంటున్నాడు, బాబు పట్టించుకోవట్లేదండి. మీ అబ్బాయి అబ్బాయి పట్టించుకోవట్లేదండి. కోడలు పిల్లలు పట్టించుకోవట్లేదా? అది అసలు కోళ్ళు అన్నీ బాగా ఉన్నాయి. ఈ కోళ్ళు ఉన్నప్పటికీ ఈ కొంతమందికి అండి, అత్తగారులకి ఎక్కడ ఉన్నాయి ఇదేనండి, వెంటనే ఆ నరంలో నా ఫీలింగ్ మారిపోద్ది. కొడుకుని ఎన్ని చేసినా ఏమంది కానీ ఆ కోడలు పేరు ఎట్టేటప్పుడు ఆ కోడలు ఉండే అసలే పట్టించుకోవట్లేదండి. డాక్టర్ అది కోడలు అనగానే బీపీ ఏంటంటే ఒకేసారి ఆ పేరు ఎత్తగానే జమ్ 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 అని వెళ్ళిపోద్ది. అమ్మ పట్టించుకోవట్లేదండి. మందిరానికి వెళ్తున్నానండి, పాస్టర్ గారు పట్టించుకోవట్లేదు, పాస్టర్ అమ్మగారు పట్టించుకోవట్లేదు. పొని విశ్వాసులు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదండి. అంటే వీళ్ళందరూ పట్టించేసుకుంటే అయ్యో బాబాయ్, అప్పుడు మీరు ఏమనుకోవాలంటే, బాధపడకూడదు, వేదన పడకూడదు. అలాంటి సమయంలో మీరు ఎలా నిలదొక్కుకోవాలి? నా తండ్రి నాతో ఉన్నాడు. ఏంటండి? నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు అన్నటువంటి భావం, అన్నటువంటి పలుకు మీ నోట్లో నుండి వచ్చింది అనుకోండి, ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యం మీతో వస్తే మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. నా ప్రభు నాతో ఉన్నాడు, హల్లెలూయా. ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా అండి. ఆ డిప్రెషన్లో నుండి అప్పుడు బయటకు వచ్చేస్తాం. అలా కాకుండా వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు, వీరు చూడట్లేదు, వాళ్ళు చూడట్లేదు అన్నప్పటికీ నరాలు పగిలిపోతాయి అంతే. అవన్నీ ఆ తలనొప్పి ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ ఏం పని చేస్తాయి తెలుసా? ఏం పని చేస్తాయి చెప్పండి? అది 2 గంటలు పని చేద్ది, 3 గంటలు పని చేద్ది, మళ్ళీ మామూలే. ఈరోజు ఇలాంటి డిప్రెషన్ నుండి మీరు బయటికి రావాలంటే 1కి 10 సార్లు మీరు అద్దంలో చూసుకోండి, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీతో మీరు మాట్లాడుకోండి, మంచి మాటలు మాట్లాడుకో అద్దంలో చూసుకుని. పెట్టిందే ఇలా పెడతాం, దువ్విందే ఇలా దూటం, వేసుకుందే ఇలా, అలా అయ్యి కాదండి, అయ్యి కాదు. ఏంటి చెప్పండి? అద్దంలో చూసి మాట్లాడు, నా తండ్రి నాతో ఉన్నాడు. ఏజ్ బాబు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. చెప్పు, కరుణమ్మ, నా తండ్రి నాతో ఉన్నాడు, నువ్వు ఒంటరిదానో కాదో, మనం ఒంటరివానం కదా అన్నప్పటికీ ఆ మాటల్లో ఉన్న జీవం మీలోనికి వచ్చేసి ఒక ధైర్యాన్ని ఇస్తుంది.
అప్పుడు డిప్రెషన్ లేదు. ఆమేన్. డోంట్ కేర్, ఎవరిని లెక్క చేయు, అప్పుడు అందరూ నిన్ను లెక్క చేస్తారు. అర్థమవుతుందండి? కనుక ఈ దావీదు మరువబడిన వాడిగా ఉన్నా, తరుమబడిన వాడిగా ఉన్నా, దూషించబడిన వాడిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, పడిపోయినటువంటి కెరటం ఎప్పుడు పడిపోయినట్లుగా ఉంటుందా? తిరిగి లేస్తుంది. తిరిగి లేస్తే ఒక్కొక్కసారి ఉప్పెనే, దేవునికి స్తోత్రం, ఆ కెరటంలో అనేకమైన కొట్టుకుపోతాయి. అంతే. తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, ఒంటరి చేసిన వాళ్ళు అందరూ ఆ కెరటానికి ఏమైపోతారు? దావీదు జీవితంలో అలాగే అందరూ కొట్టుకుపోయారు. దావీదు సింహాసనాన్ని దేవుడు అతనికి స్థిరపరిచాడు. ఆమేన్. కనుక ఈ సమయంలో ప్రభు మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దయచేసి అందరు లేచి నిలబడండి. ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో మరువబడిన వాడుగా ఉన్నా, తరువబడిన వాడుగా ఉన్నా, దూషించబడిన వాడుగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, కృంగిపోకుండా పడిన కెరటం ఎలాగైతే లేచిందో అలాగే లేచాడు. ఈరోజు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మీరున్నారేమో, విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో మీరున్నారేమో, మరువబడిన పరిస్థితుల్లో మీరున్నారేమో, తరువబడిన పరిస్థితుల్లో మీరున్నారేమో, తరువబడిన పరిస్థితుల్లో మీరున్నారేమో, దూషించబడినటువంటి పరిస్థితుల్లో మీరున్నారేమో, ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో మీరున్నారేమో. ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కెరటం ఎలాగైతే, పడిన కెరటం ఎలాగైతే లేచిందో మిమ్మల్ని కూడా అలాగే లేపాలని దేవుడు ఆశపడుతున్నాడు. పడిన కెరటం ఎలాగైతే ఉప్పెనలా లేస్తుందో అలాగే మిమ్మల్ని ఉజ్జీవ జ్వాలగా దేవుడు లేపాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేయండి.